వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అలాగే అవమానం కూడా 7. మృగశిర నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కొద్దిగా అనారోగ్య అవకాశం కలిగే అవకాశం ఉంది బాగాను. అంచేత దానికి భయపడిపోకుండా అనారోగ్యం రాకుండా ఉండేందుకని ఆదిత్య హృదయ స్తోత్రం నిత్యం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఆ మీదట వచ్చే ఆర్ద్ర నక్షత్ర జాతకులు ప్రశాంతంగా ఉండే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి తమ కృషినే పెట్టుబడిగా ఆలోచిస్తూ ఎప్పుడూ మాత్రం కృషి లోపం లేకుండా ఈ సంవత్సరం అంతా కొనసాగిస్తే అమోఘమైన ఫలితాలని సాధించి తీరుతారు ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి విజయాలే విజయాలు. ఈ సంవత్సరం అంతా కూడా అమోఘమైనటువంటి పొలాన్నో, ఇంటినో, వాహనాన్నో, మరోదాన్నో కొనుక్కోగలిగినటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. లోకంలో ఎక్కడైనా ఏదైనా కష్టం వస్తుందన్నప్పుడు ఏది చదవాలా అనే దిశగా ఆలోచిస్తారు ప్రజ. అదే సుఖం జరుగుతుంది అన్నప్పుడు మాత్రం అస్సలు ఆ వైపే పోరు. కానీ అది సరికాదు. సుఖాలు కలుగుతున్నప్పుడు కూడా మనం ఉబ్బిపోకుండా పరమేశ్వరుడి అనుగ్రహం అతి శీఘ్రంగానూ నిత్యము మన మీద ఉండేందుకని నిశ్చయంగా రోజూ చేసేటటువంటి జప సంఖ్యని ఏమాత్రమూ తగ్గించకుండా ఆ జపాన్నే కొనసాగిస్తూ చేసుకోవడం చాలా మంచిది ఈ మిథున రాశి వారు.